హరి ఓం నాన్న. ముందుగా మీకు హ్యాపీ ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను నా మనసులో విషయాలు ఈ వీడియో మాధ్యమంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫాదర్స్ డే అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకునే విషయం మాత్రమే కాదు. తండ్రి తాలూకా గొప్పతనం ఏంటి, అలాగే ప్రతి బిడ్డ జీవితంలో ఏ విజయం సాధించినా, ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నా దాని వెనక నాన్న తాలూకా కృషి ఎంత ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంటుంది. అయితే నా జీవితంలో మీరు పోషిస్తున్న పాత్ర ఏంటో ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటూ మీకు కూడా ఇలా ఈ సెంటెన్సెస్ లో తెలియజేయడానికి నా ఈ చిన్న ప్రయత్నం. ముందుగా నేను మీకు ఎంతో రుణపడి మరియు కృతజ్ఞరాలై ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి కారణమైన మీరు ఎంత అద్భుతమైన అమూల్యమైన జన్మని కానుకగా ఇచ్చినందుకు నేను సర్వదా మీకు కృతజ్ఞరాలని. కేవలం జన్మనివ్వడమే కాకుండా ఎన్నో విషయాలు నాకు నేర్పిస్తూ నన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దుతూ వస్తున్నారు. వాటిలో కొన్ని ఇవి. ఈ సమాజంలో ఎలా జీవించాలో నాకు మీరు నేర్పించారు. అలాగే నీ ఆనందం అందరి ఆనందంతో దాగి ఉంది అన్న విషయాన్ని నేర్పించారు. జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. సకారాత్మక ఆలోచన విధానాన్ని నేర్పించారు. ఇతరులకు సహకారాలు అందించాలి అన్న విషయాన్ని నేర్పించారు. ఒక అర్థవంతమైన మరియు క్రమశిక్షణతో జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించారు. ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం ఎలా అలవర్చుకోవాలో నేర్పించారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల గురించి తెలియజేశారు. ఆధ్యాత్మిక జీవన విధానం గురించి అవగాహన కల్పించి ఆ మార్గంలో నడిచేటట్లు చేశారు. జీవితంలో ప్రతి స్థాయిలో ఎదురయ్యే ఎటువంటి సంఘటననైనా సకారాత్మకంగా అంగీకరించగల ఓపెన్ మైండెడ్నెస్ నేర్పించారు. నిస్వార్థపరత్వం గురించి నేర్పించారు. జీవితం యొక్క విలువ ఏమిటో తెలియజేశారు. జీవితంలో డబ్బు యొక్క విలువ ఏమిటి, దానిని ఎలా ఉపయోగించాలి మరియు ఎలా జాగ్రత్త పరచాలి అన్న విషయాలు కూడా నేర్పించారు. జీవితంలో బంధాల విలువ మరియు ఆరోగ్యకరమైన బంధాలను ఎలా కొనసాగించాలో నేర్పించారు. జీవితంలో ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు తెలియజేశారు. మా పిల్లలను మేము ఎలా అర్థవంతంగా పద్ధతిగా పెంచాలో నేర్పించారు. సాధారణమైన జీవితం గడుపుతూ ఉన్నతమైన ఆలోచన విధానం ఎలా కలిగి ఉండాలో నేర్పించారు. ఇతరుల సమస్యలను తెలుసుకొని వారికి నా శక్తి కొలది నేను ఎలా సహాయం అందించాలో తెలియజేశారు. జీవితంలో ప్రతి సందర్భంలో ఎలా ఆనందంగా ఉండాలో నేర్పించారు. సమాజానికి అవసరమైన విధంగా ఎలా సేవలు అందించాలో తెలియజేశారు. విలువలు కలిగిన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎలా జీవితం జీవించాలో నేర్పించారు. జీవితంలో ఎప్పుడు సత్యం మరియు ధర్మం ఆచరణలో ఎలా అవలంబించాలో నేర్పించారు. కర్మ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత మరియు నా జీవితంలో నేను ఎలా దానిని అవలంబించాలో తెలియజేశారు. జీవితంలో నేను చవి చూసిన అనుభవాలు మరియు ఇతరుల జీవితాలను అనుభవాల నుండి ఏమి నేర్చుకోవాలి, వాటిని నా జీవిత ఉన్నతిగా ఎలా అన్వయించుకోవాలి అన్న విషయాన్ని అవగతం చేశారు. ఇతరుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి, మనం చేసే ప్రతి పని యొక్క ఫలితం తిరిగి మనకు ఎలా అందుతుంది అన్న విషయం కూలంకషంగా నేర్పించారు. నేను జీవించి ఉన్న చివరి క్షణం వరకు ఈ జీవితాన్ని ఇతరుల సేవకై ఉపయోగించాలి అన్న అమూల్యమైన జీవిత సిద్ధాంతాన్ని నాకు అందించారు. ఇవన్నీ కేవలం కొన్ని మచ్చు తునకలు మాత్రమే. నా తండ్రిగా మీరు నా పట్ల చూపించిన అమితమైన ప్రేమ,
ఆప్యాయత, మార్గదర్శనం, దిగ్దర్శనం, మరెన్నో అమూల్యమైన అంశాలు నా మాటల్లో నేను వర్ణించతరం కాదు. ఎంత చెప్పినా, ఎన్ని చేసినా, మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మీ కూతురుగానే పుట్టాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను. కేవలం సామాజికమైన జీవితానికి సంబంధించిన అవగాహనే కాకుండా ఆధ్యాత్మిక జీవన విధానం గురించి కూడా నాకు నా సద్గురువుగా ఉంటూ మార్గదర్శనం అందిస్తూ మీ అడుగు జాడల్లోనే నేను కూడా నడిచేటట్లు నాలో ప్రేరణ కలిగించి ప్రతి క్షణం కూడాను ఆ మార్గంలోనే నేను ఉండేటట్లు నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ తలుచుకొని మీకు ధన్యవాదాలు తెలియజేయడానికి మాత్రమే నేను ఈ చిన్న ప్రయత్నం చేశా. అయితే కేవలం ధన్యవాదాలు తెలియజేసినంత మాత్రాన సరిపోదు, కానీ అది నన్ను నేను ఉన్నతంగా మలుచుకునే మార్గంలో మొదటి మెట్టు. కాబట్టి జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో నన్ను ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దినందుకు నాన్న మీకు అనేక అనేక ధన్యవాదాలు. అలాగే చివరిగా నా ఈ పాట ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీకు అంకితం. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అవును నాన్న, ఈ క్షణం నుండి నా చివరి క్షణం వరకు కూడా మీ ఆదర్శాన్ని, అలాగే మీరు నన్ను పెంచి పెద్ద చేసిన విధానాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటా. అలాగే నా శాయశక్తుల వీలైనంత మందికి నా సహాయాన్ని అందించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటా. ఇదే నేను ఈరోజు మీకు ఇస్తున్న మాట. దానికోసం అన్ని విధాలుగా కూడా నన్ను నేను ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూనే ఉంటా. హరి ఓం నాన్న. ధన్యవాదాలు.